మీ ఇద్దరు బిగ్ బాస్ లో లాగా ఒక రూమ్ లో వేసేస్తే శేఖర్ వదిలేసి మీకు రోజంతా శేఖర్ తోనే ఒక 24 hours ఉండాలి. ఫస్ట్ ఆయన ఫ్రెండ్ అయ్యారు, తర్వాత మీరు అవ్వాల్సి వచ్చింది. అలానే ఉంది నాకు చెప్పింది. 2 కళ్ళు సరిపోవట్లేదు తెలుసు నాకు మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే. ఎవరిని చూడాలో అర్థం కావాలి. అనుకోలేదు అసలు నువ్వు ఇంత బయటకు వచ్చి తన కోసం మాట్లాడాలి అన్న ఎందుకు అనిపించింది? ఇప్పుడు డైరెక్షనా హీరో? మెరుపుల్లో నుంచి వచ్చే ఒక అమ్మాయి వెయిట్ చేస్తుంటది అలా. మేమైతే చీకట్లో అర్ధరాత్రి మిడ్-నైట్ ఇలా వర్షంలో ఉరువుల్లో మెరుపుల్లో కూర్చొని ఇంటర్వ్యూ మొత్తానికి అయితే ఇలా ఎంతమంది లైట్లు పెట్టుకొని కంప్లీట్ చేస్తున్నాము. ఎలా స్టార్ట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. అసలు మీ ఫ్రెండ్షిప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అంటే నాకు తెలిసి నేను 5 years చూడండి ఏకేజీ లో ఉన్నప్పుడు 5 years old కి జెమినీ మ్యూజిక్ లో శేఖర్ షో చేసేవాళ్ళ. చెప్పేవాడు చాలా మంది యాక్చువల్లీ ప్రమోషన్స్ అప్పుడు ఎప్పుడైనా ఫ్యామిలీ ఉన్నప్పుడు కలవడం, తర్వాత ఒకసారి వినాయక చవితి కలవడం. నేనంత ఫ్రెండ్ కాదు, ఏమీ కాదు, అంత క్లోజ్ ఫ్రెండ్ అలాగే నేను మాట్లాడలేదు కూడా. ఈ టెక్స్టెడ్ మీ ఐ డిడ్ంట్ రెస్పాండ్ బికాజ్ టూ మెనీ పీపుల్ నేను రెస్పాండ్ అప్పుడు నాకు కూడా అసలు ఏం అర్థం కాదు. ఐ డిడ్ంట్ రెస్పాండ్ బట్ హీ షుడ్ బి మీ అండ్ ఆ తర్వాత ఐ అండర్స్టాండ్ హిస్ ఐడియాలజీస్, హిస్ ఐడియాస్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ ఇట్స్ నాట్ జస్ట్ ఎకనామిక్, ఇట్స్ ఫర్ ఎవ్రీబడి. సో ఆ తర్వాత అంతకుముందు ఏంటంటే ఎప్పుడు తెలుసు చాలా సందర్భం మాట్లాడుతున్నాను. బట్ అయిపోయిన తర్వాత అంటే ప్రమోషన్ వెళ్ళి ఆ టైంలో కలుస్తాం, ఇప్పుడు కలుస్తాం, అసెంబ్లీలో కలుస్తాం, లేకపోతే ఒకసారి అప్పుడు వెళ్ళినప్పుడు కలుస్తాము అంతే తప్ప ఏదో క్లోజ్ ఫ్రెండ్స్ ప్రతిసారి కలవడం ఎలా లైక్ ఆఫ్టర్ దిస్ ఈ బికేమ్ మోర్ కలుస్తాము. ఫస్ట్ ఆయన ఫ్రెండ్ అయ్యారు, తర్వాత మీరు అవ్వాల్సి వచ్చింది. అలానే ఉంది నాకు చెప్పింది. గుర్తుందా మేమిద్దరం ఒక షో చేసేవాళ్ళం. జోక్ వేసిన అరగంట వరకు నాకు అర్థం కాదు. మాకు ఉండేది 22 నిమిషాలే షో. నాకు అరగంట, ఈలోపు అరగంటలో ఒక 100 జోకులు వేస్తాడు. నాకేంటంటే నేను కొంచెం షార్ప్ కదా అంటే ఇప్పుడు బేసిక్ ఏంటంటే ఫస్ట్ నాకు పట్టేది టైం మెల్లిగా టైం తగ్గుతుంది. ఇప్పుడు చాలా వరకు వెంటనే అర్థమైపోతాయి, కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అర్థం చేస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ గొప్పలు కూడా మనిషి జోక్ అర్థం కాకుండా ఎవరు వెళ్ళకూడదు. ఆ జోకులు విన్నాక మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? అయ్యో మీరు బాగా కలుగుతారు, ఆయన బయటకు ఆయన కూడా రావాలి. వీళ్ళిద్దరు రియాక్షన్స్ భయం ఉంటాయి. కరెక్ట్ చెప్పాలంటే దూకుడు సినిమాలు చెప్పదల వచ్చిన రియాక్షన్స్ చాలా బాగున్నాయి అన్నట్టుగా. బాగా కొన్ని మాత్రం బాగుంటాయి, కొన్ని మామూలు కానీ కొన్ని మాత్రం ఫోన్లో కూడా సరే కానీ అది ఒకసారి మొదలైందంటే అది అందులో కానీ అదే కొన్ని ఆడియోలు వస్తాయి కాదు. ఇంత ఫ్రీక్వెంట్ గా అలా ఒకదాని తర్వాత ఒకటి ఎలా వస్తుంది? ఏం మాట్లాడినా ప్రోగ్రామ్ అది ఏ ఇప్పుడు పెట్టారు, ఎప్పటి నుంచో లోపల ఏ ఉంది మనిషి అంటే నేను అంటే వీడియో అది కాదు మనుషులు అంటే ఈ మధ్యకాలంలో జోకులు వేయడం అని మానేసి అంటే ఎప్పుడైనా ఇలా ఫ్రెండ్స్ తో కలిసినప్పుడు సరదా చేసుకుంటున్నాను. ఈ మధ్య అంతా సీరియస్ అయిపోయింది కదా బిజినెస్ అంతా. ఉద్యమాలు, హడావిడ్లు, సోషల్ గా కోసం పోరాటం అయిపోతున్నప్పుడు ఎక్కడో అవుతుంది నాలో ఈ చిలిపి కూడా మిస్ అయిపోతుంది. బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత కంప్లీట్ గా అదే కూడా చూపించేది తప్ప వేరే కూడా చూపించలేదు. సో నాలో 2 రకాల మనుషులు ఉన్నారు. ఒకళ్ళేమో సీరియస్ కూడా, ఇంకొకటి ఈ రెండింటిలో నేను ఎవరు అదే ఇదా ఏ ఐ నేను
ఓ మై గాడ్. అయ్యా మిస్ అయ్యా మీరు ఈ కింద కామెంట్స్ లో చెప్పండి దట్ అయ్యా దిస్ అయ్యా. నేనే వస్తుంది కాదు నువ్వే ఇలా ఉంటే 2024లో పుట్టిన వాడు ఇంకెలా ఉంటాడు? ఫ్యూచర్ లో టార్చర్ ఎలా ఉంటుంది? ఓకే అయితే మీ ఇద్దరు బిగ్ బాస్ లో లాగా ఒక రూమ్ లో వేసేస్తే శేఖర్ వదిలేసి మీకు రోజంతా శేఖర్ తోనే ఒక 24 hours ఉండాలి. సో బయటకు వచ్చేటప్పుడు ఎలా ఉంటారు మీరు? మనతో ఒక రూమ్ ఉంటుంది ఓకే, ఆ రూమ్ లో మనతో పాటు ఏముంటారో చెప్పండి. జట్టు వెళ్ళి నోవా వాడేవాడు నేను అడుగుతుంటా కదా ధూమపానం మద్యపానం హానికరమైన మద్యపానం కాదు. అయ్యో ఆడియన్స్ కి వినిపించట్లే, మీకు కొంచెం పెద్దగా చెవులు దొరకు. మద్యపానం చేయాలి అసలు అంటే తప్ప వారం కూడా పడదు. మద్యపానం ఇంపాసిబుల్. అంటే వాళ్ళు కలిసిన కొత్తలో నేను 4-5 సార్లు వెళ్ళాను. అందులో డిఫరెంట్ డేలకు వెళ్ళాను. ఆయన నెంబర్ 13 తప్ప అక్కడ వెళ్ళి ఫస్ట్ వెళ్ళినప్పుడు అక్కడ రాజు వాళ్ళ నాన్నగారు అందరూ చేస్తాం. అప్పుడు రైసా రాజు స్మోకింగ్ అప్పుడు ఒక మంచి ఒక చెప్తాను, ఇంత ఓపెన్ గా నేను ఎవరిని చూడలేదు తెలుసా. లైక్ కెమెరా కోసం కొంచెం ఫేక్ గా ఉంటాం కదా, లైక్ ఓపెన్ లేదు అంటే చాలా అంటే నేనేంటి అనేది ఓపెన్ బుక్ లాగా ఉన్నారు. అట్లీస్ట్ కెమెరా ముందు కొంచెం అన్న యాక్ట్ చేస్తాం కదా. ఇటువంటి నిందా లేకపోతే కేసు ఇటువంటి బయట మనిషి వచ్చి ఓపెన్ గా అవునంటే నేను ఇంగ్లీష్ లో ఉన్నాను ఉండింది బట్ నాట్ నౌ లాంగ్ బ్యాక్ ఎంతమంది అదే అన్న ఇందాక మీ ఇద్దరు మాట్లాడుకుంటే కూడా నాకు తన ఆన్సర్ చాలా ఓపెన్ గా అనిపించినాయి. ఎవరైనా చెప్పగలరా అసలు ఇట్లా అని. ఒకటి నిన్ను అడుగుతున్నా శేఖర్, ఇప్పుడు ఇందాక రాజ్ తరుణ్ గారు చెప్పారు లైక్ మెసేజ్ చేస్తే ఏదో చాలా మంది మెసేజెస్ వస్తే అందులో కూడా శేఖర్ది కూడా ఒకటి అన్నట్టున్నా, ఇప్పుడు మీ రిలేషన్ బ్రదర్ లాగా ఫీల్ అవుతున్నానని. ఆయన అలానే ఉన్నప్పుడు నువ్వెందుకు తన సైడ్ స్టాండ్ తీసుకొని ఇక్కడ వరకు, అంటే నిన్నెవరైనా ఏదైనా అటాక్ కూడా చేయొచ్చు, అక్కడ చూస్తే పెద్ద కరోడాలు మనుషుల్లాగా ఉన్నారు నిన్ను వాట్ ఎవర్ అసలు నువ్వు ఇంత బయటకు వచ్చి తన కోసం మాట్లాడాలి అన్న ఎందుకు అనిపించింది? తన కోసం కాదు, నేను ఒక కాస్ కోసమే వచ్చాను. దాంట్లో హాస్టల్ అయినా లేకపోతే జాయిన్ మాస్టర్ అయినా లేకపోతే ఎవరైనా సరే ఇంట్లో భాగంగా వచ్చాను తప్ప నేను హాస్టల్ ప్లేస్ లో ఇంకెవరన్నా సరే ఏమైనా సరే నేను ఖచ్చితంగా స్టార్ట్ చేసుకుంటాను. బట్ మంచి మనుషులతో ఏంటంటే ఏదో మనం పరిచయం ఏర్పడిన తర్వాత మంచి మనుషులు పరిచయం గట్టిగా ఉంటుంది. దాని మనుషులతో ఎప్పుడు తీసుకుందాం అనుకుంటాను. ఫ్యూచర్ అంటే మంచి ఫేస్ అర్థమవుతుంది. సో నాకు తెలిసి అంటే ఇప్పుడు ఒకసారి ఎక్కడో ఒక ఇంటర్వ్యూ చెప్పాడు, ఇలాగా ఫేమస్ గురించి చెప్పాడు. మీరు చెప్పి 2 ప్రెస్ మీట్ చెప్పాడు వెళ్ళిపోయాడని చెప్పి ఇఫ్ హీ హావెంట్ మెట్ మీ బిఫోర్ అండ్ ఎక్కడో మంచి మనిషి డౌట్ కొత్త వస్తుంది సీట్ ఉంది. అక్కడి నుంచి ఏంటంటే ఇప్పుడు ఏంటి, ఇట్స్ నాట్ జస్ట్ నా గురించి అని కాదు, తప్పు జరుగుతుంది, ఇంకా పొరపాటు జరుగుతుంది. పొరపాటు కావాలి, పొరపాటు చేస్తారు నేరం కోరం నాటకం దానికోసం నిల్చుంది. అది కానీ భయపడలేదా శేఖర్ నువ్వు? ఎక్కడ భయం అనిపించలేదా? కొన్ని ఇంటర్వ్యూస్ అలా అంటే గాంధీ తాతలాగా ఒక చంప చూపిస్తే ఇంకో చంప లేదు. అతి మంచితనం కూడా చాలా
ఇది 100 మంది 100 సార్లు చెప్పాడు మనిషి అయినా నువ్వు చెప్పావు ఈ రోజు ఇలా ఇప్పుడు నేను నీకు చెప్పాను ఇలా ఉండదు. You will be a reflection of me. You will not be a shadow. వావ్ And now I have to be myself. యా ఇది చాలా బాగుంది. ఇప్పుడు ఎక్కలేదు రాస్తుంది ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఇప్పుడు ఎక్కలేదు రాస్తుంది అన్న నేను రాస్తాను నేను పెడతాను అనుకుంటున్నా. ఆ పెద్దలు మీరే. పిల్లల పెద్దలు పోతాయని చెప్పి. మీరు చెప్పిన స్టేట్మెంట్ చాలా బాగుంది. యాక్చువల్లీ మనలాగా మనం ఉండకపోతే పక్కన వాళ్ళు కానీ ఇక్కడ మీరు ఇబ్బంది పడుతున్నారు కదా, ఇబ్బంది పడుతూ కూడా అలానే ఉండాల్సిన అవసరం ఏముంది? అంటే నిజంగా నాకు ఇప్పటి వరకు మీరు మాట్లాడిన దాంట్లో మీ మంచితనమే కనిపిస్తుంది. అదే అంటున్నాను. ఇబ్బంది పెట్టినా సరే పక్కన ఇబ్బంది పెట్టిన మనం మనకే మేము కావాలంటే మారిపోతాం కానీ మారిపోం అది కూడా పారిపోవడం కూడా ఇష్టంగానే చేస్తానని చెప్తున్నారు కదా. ఏమో అంటే పెట్టుకున్నా అందరూ కూడా ఆ మంచితనాన్ని కూడా ఎలా అంటారు, ఏదో లేకపోతే ఎందుకు నిస్తాడు, ఏదో లేకపోతే ఎందుకు దేనికోసం 100 సార్లు ఏదో ఉంది లేకపోతే ఎందుకు నిస్తాడు. అయ్యా అక్కడ జరిగేది వేరు, ఆ అరాచకాలు వేరు. మళ్ళీ చెప్తారు. ఇందాక చెప్పాడు కదా అర్థాలు నాలో మీకు కూడా ఫీల్ అవుతున్నావు కదా. 100 మంది 100 సార్లు అడిగి నేను నిజంగా చెప్తాను, కనీసం 100 మంది అడుగుతాడు ఎందుకు ఉంటుంది రిలేషన్ బ్రేక్ అయినా కూడా ఎందుకు ఉంటుంది కాదయ్యా, ఉండనివ్వాల్సిన పరిస్థితి క్రియేట్ అయింది. లిటరల్లీ ఒక ఇంటర్వ్యూలో అన్ని క్వశ్చన్లకి జస్ట్ 3 సమాధానం సిగ్గుపెట్టి మనిషి జస్ట్ 3 సమాధానం. ఎస్ ఆ ఎఫ్ఐఆర్ చూసుకోండి, ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఉంది, ఎఫ్ఐఆర్ 2 దాంట్లో చూడండి, 2 భరించాల్సి వచ్చింది చచ్చినట్టు. అంటే దేర్ వాస్ సమ్ బ్లాక్ మెయిల్ దట్ వాస్ హ్యాపెనింగ్ అనగానే అప్పుడు నాకు అర్థమైంది. సో ఉండేవాడు ప్రేమించింది తర్వాత ప్రేమించాల్సి వచ్చింది అనే టైంలో అనంతంగా ఏదో ఒక ఎమోషనల్ బ్లాక్ మెయిల్ వాట్ ఎవర్ బ్లాక్ మెయిల్ జరిగిందని నాకు అర్థమైంది. కానీ చాలా మంది అడిగారు ఎందుకు 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 ఉండించాడు ఎందుకు ఉండించాడు. కానీ ఫస్ట్ లో తెలుసా ఇప్పుడు చాలా క్లియర్గా చెప్తారు. ప్రతి ప్రశ్నకు సమాధానం. కానీ వెయిట్ చేశారు పేషెన్స్ తో తెలుసా, అది ఒకటి గ్రేట్. వెయిట్ చేశారు, మీరు కూడా వెయిట్. అది ఇంకొకటి ఎక్కడైనా అంటే ఫస్ట్ లో మిమ్మల్ని బ్లేమ్ చేశారు మీరు, అంటే యూట్యూబ్ వీడియోస్ అవంతా పట్టించుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడంటే అందరికి తెలిసింది హూ ఈజ్ రాజ్ తరుణ్, వాట్ ఈజ్ రాజ్ తరుణ్ అనేది తెలిసింది. అంతకు ముందు ఫస్ట్ ఇట్లా బయటకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని బ్లేమ్ చేశారు. ఎప్పుడు ఇబ్బంది పడలేదా మీరు అసలు? ఆబ్వియస్లీ మీడియా ఆలోచించారు. ఇప్పుడు ఒక సినిమా ఉన్నాడు, ఒక అమ్మాయి ఆబ్వియస్లీ బేసిక్ గా ఇప్పుడు వాళ్ళు అంటే మీరు బయటకు వచ్చి మాట్లాడి చెప్పాలి అని అనిపించలేదా? తప్పు చేస్తే వచ్చి చెప్పాడు కాదు ఒకసారి చెప్పాను. ఇప్పుడు నేను చెప్పింది తప్పు చేస్తే వచ్చి మోకడికి సజెషన్ నేను తప్పు చేయలేదు. ప్రతి ఒక్కరికి వచ్చి సమాధానం చెప్పుకోవాలి అన్న ప్రూఫ్ రివర్స్ ఆయన ఈ లోపు వచ్చే అన్ని తీసుకోగలగాలి. मुझे अभी आश्चर्य होता है एक आदमी अपने जीवन काल में इतना कैसा कर सकता है. అంటే మీకు అసలు కోపం రాదా? చాలా 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 లాస్ట్ ఎప్పుడు కావాల్సిన లాస్ట్ టైం ఎప్పుడు కోపం వచ్చిందో గుర్తులేదా? నాకు ఇలా ఏమంటే జోకులు చేస్తే అది నామానికి డిఫెక్ట్, ఇది డెఫినెట్లీ డిఫెక్ట్. అంటే కోపం రాకపోవడం డిఫెక్ట్ అని అనలేంలే, కానీ బట్ ఇలాంటి సిచ్యువేషన్స్ లో కూడా రాకపోవడం అంటే నన్ను ఏమనాలో నాకు నిజంగా తెలియట్లేదు. అతి మంచితనం. ఇప్పుడు అనుకుంటారు చాలా మంది, అయ్యో రాజ్ తరుణ్ లాంటి అబ్బాయి నాకెందుకు దొరకలేదు. ఎక్స్క్లూజివ్ గా సినిమాల్లో మాత్రమే చూడగలరు, యాక్టింగ్ మాత్రమే చేయగలరు. మాకు తెలుసా మిమ్మల్ని చూడగానే ఇప్పుడు చాలా మూవీస్ చేసిన ఉయ్యాల జంపాల కింద అంత పెద్ద స్టార్ హీరోస్ కొడుకులు కూడా
ఒక సినిమా స్టార్టింగ్ మంచి సినిమాలో కనిపించాలంటే చాలా కష్టం. మీకు ఫస్ట్ మూవీయే రాజ్ తరుణ్ అని ఒక పేరు వచ్చేసింది అందరికి, చాలా మంది అమ్మాయిలకి చాలా ఇష్టం రాజ్ తరుణ్ అంటే. అంత మంచి సినిమాలో మీరు హీరోగా యాక్ట్ చేస్తారని నన్ను అనుకున్నారు ఎప్పుడైనా? అలాంటి ఆపర్చునిటీ వస్తుందని అనుకోలేదు. సో ఇప్పుడు డైరెక్షనా హీరో ఏది? అది ఏ రకంగా అయినా సరే. నేను ఊహించుకున్న స్టోరీ వేరే, అక్కడ ఉన్న స్టోరీ వేరే సార్. రాజకీయ హీరోయిన్ ఇంకొకలాగా ఒక 10 మంది పేర్స్, వీళ్ళందరూ కలిసి ప్రేమించుకున్నారు. అందరూ ఒకటేసారి ఇంట్లో ఒక్కరు, అందరూ ఒకటేసారి చెప్పిపోతాం అని చెప్పి ఉయ్యాల్ జమ్మాల్. నా సినిమా నాకు ఇప్పటికీ బాగా గుర్తు. సినిమా ఉయ్యాల జంపాల ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ చూసినప్పుడు వావ్ హీరోయిన్ అమ్మాయి ఏదో చేసింది అని అనుకొని వెళ్ళాము. సీరియస్లీ అంటే ఇప్పుడు ఏదో మీతో మాట్లాడుతున్నాను ఇలా అని కాదు, కానీ సినిమాకి వెళ్ళాక అక్కడ 2 హీరోయిన్లు కనిపించినా మీ యాక్టింగ్ ముందు వాళ్ళు కనిపించలేదు. తర్వాత తెలిసింది నేను యాక్చువల్లీ సినిమా చూసాక ఇట్లా. అప్పటికి అంటే ఆ సినిమా చూసి బయటకు వచ్చాక ఈ హీరో భలే చేశారు కదా, అసలు బాగుంది కదా అని చెప్పి రెండోసారి కూడా చూసాం మేము. యాక్చువల్లీ సినిమా బాగుంది, మీ స్లాంగ్, మీరు మాట్లాడేది అసలు ఆ ఈజ్ యాక్టింగ్ అనిపించలేదు అసలు. అది అసలు ప్లస్ తెలుసా, పిచ్చ ప్లస్ మీకు. అప్పుడు ఆయన అసలు హీరో అవ్వాలని అనుకోలేదు, రైటర్ ఇదంతా అని తర్వాత తెలిసింది. రైటర్ తను అంటే అవునా రైటర్ అంత ఈజీగా అసలు ఎలా చేస్తారు, అంత ఈజీతో ఎలా చేస్తారు, అంత బాగుంది అని. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు స్క్రీన్ మీద కంటే ఆఫ్ స్క్రీన్ చాలా బాగున్నారు. డైరెక్ట్ గా చూసాను కాబట్టి నేను చెప్తున్నాను. నేను ఇందాక రాగానే చూసి వావ్ ఏంటి ఇంత బాగుంది, సీరియస్ గా చెప్తున్నా చాలా బాగున్నారు. అందుకే అమ్మాయిలు అంతా పడిపోతున్నారు. ఇప్పుడు ఇంకా మీకు కోపం కూడా రాదని తెలిసేసరికి అమ్మాయిలు అక్కడ కింద కామెంట్స్ మొత్తం అమ్మాయిలే వస్తాయి. సరే ఇంతకు పెళ్ళి ఎప్పుడు? నిజంగా ఐడియా లేదు, బట్ ఓకే నాకు శేఖర్తో సంబంధం లేదు. నేను మళ్ళీ అడుగుతున్నాను, ఎలాంటి అమ్మాయిని చేసుకోవాలనుకుంటున్నారు? అంటే ఫ్యాన్స్ ఫీల్ అవుతారు, మీకు లేడీస్ ఫ్యాన్స్ ఉన్నారు. ఓకే 5'10" ఉన్న వాళ్ళందరి కింద కామెంట్ సెక్షన్ లో చేసేవాళ్ళు బయటవాడు కాదు. చిత్రం మూవీలో చెప్తే మన స్పైసీ చాలా సింపుల్ చెప్తారు. ఏమైంది అంటే సమాధానం చెప్పే అమ్మాయి కావాలి. ఏ లేదు ఆయన అమ్మాయి కాదు. ఏమైంది అంటే లేదు అని చెప్పకుండా ఏమైంది అంటే ఏం జరిగింది. ఓకే ఇది వినండి, అండర్లైన్ దిస్. అంటే కొంచెం అమ్మాయిలకి అయ్యో ఉంటది, కొంచెం పాపం ఏదో ఫీల్ అవుతున్నారని తెలుసుకోవాలి కదా, అలాగతాం మేము. మా లక్షణం అది. అమ్మాయిలు వచ్చి అబ్బాయికి ఏమైంది ఏం లేదు ఓకే వెళ్ళిపోతారు. అబ్బాయి ఏం చూసుకుంటారా ఈక్వాలిటీ కావాలి. ఇక్కడ మాత్రం రోజు జరిగి కొన్ని చిన్న పెళ్లి చేసుకోబోయేవాడు ఎప్పుడు ఈ ఇంటర్వ్యూలు అన్ని చేసుకొని ఇప్పుడు దేశం ధరణ చేస్తున్నావుగా అది చేసుకుంటా ఉంటుంది. అప్పుడప్పుడు పిల్లలు 2 పిల్లలు చేసుకుని వాటి దానికి ఇది పెట్టాలి సీరియస్ గా జోకులు బయట వేసి చెప్దాం అనుకుంటారు. మా అమ్మకి దానికి చెప్తే వాళ్ళ రోజు సీరియస్ గా ఉంటుంది. నేను ఏమైందని కూడా అడుగుతుంది సారీ అంటే ఎందుకు అని కూడా అడుగు. ఫస్ట్ సారీ చెప్పేస్తాను. సరే ఏమైందంటే చెప్పకపోయినా
అంటే చెప్పలేమండి, అర్థం చేసుకోవాలి. అన్ని అలా చెప్పుకోకూడదు, కొన్ని అర్థం చేసుకోవాలి. అంటే మీరు అప్పటికి తెలుసుకోవట్లేదు, మీకు అరగంట టైం ఇచ్చాము, అప్పటికి మీరు తెలుసుకోవట్లేదు. ఏం తెలుసుకోవాలంటే మీరు బయటికి వెళ్ళి ఏదో జరిగితే నాకు తెలుస్తుంది. నేను ఏమన్నా ఇక్కడ నాకేం తెలుస్తుంది? మీరు బయటికి వెళ్ళారు, ఎవరు ఏడిపించడం వాళ్ళు ఇంటికి వచ్చారు, అంటే నాకేం తెలుస్తుంది? ఎక్కడికి వెళ్ళారా, ఎవరు వచ్చాడు, ఎవరు ఏడిపించి ఎవరు ఏం తెలుస్తుంది? అందుకనే ఏం జరిగింది అనుకుంటారు. సరే చెప్పారు మాకు ఏం జరిగింది సార్. చెప్పు చూడు, ఇప్పుడు తప్పు ఒకవేళ మనకు తెలియకుండా మన పొరపాటు అనుకో, సారీ చెప్తే ఓకే. ఎక్కడో ఏదో జరుగుతుంది, మనకు సంబంధం లేదు. అప్పుడు మనం సారీ చెప్తే నువ్వు సారీ చెప్తావు. సరే ఏమైంది? ఇద్దరు అబ్బాయిలు పెట్టుకొని ఎప్పుడు ఇంటర్వ్యూ చేయకూడదు అండి, బుక్ అయిపోతాం. మీకు కూడా ఫ్యూచర్ లో అర్థం కావాలి, ఇట్లానే ఉంటారు. అయినా కూడా మీరు పెళ్లి చేసుకోవాలి, ఇవన్నీ డైజెస్ట్ చేసుకోవాలి. అయ్యో డైజెస్ట్ బాగుంది. మొత్తానికి వీళ్ళిద్దరు కాంబినేషన్ లో అసలే చాలా కష్టంగా ఉంది. నేను అనుకున్న రాగానే రెండు కళ్ళు సరిపోవట్లేదు ఏడుస్తూనే ఉన్నాను. అక్కడ నుంచి వీళ్ళిద్దరు ఆయన ఫ్రస్ట్రేషన్, ఈయన కామెడీ మొత్తం నా మీదే చూపిస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, రాజ్ తరుణ్ కి లేడీ ఫ్యాన్స్ ఉన్న వాళ్ళందరూ కింద కామెంట్స్ చేయండి. కోపం లేకుండా ఉన్న వాళ్ళందరూ ఆయన చేసుకోవడానికి రెడీగా ఉన్నారు, అంతే మీరు చెప్పింది. మీకు రాదు, అవతల అమ్మాయికి కూడా రాకూడదు కదా. ఎక్కువసేపు మీరు అలగకూడదు, ఫాస్ట్ గా మీకు ఏం జరిగిందో చెప్పేసేయాలి. బుద్ధకి చూపుకునేది ఉంది, కాకపోతే బుజ్జగించిన తర్వాత నేర్చుకోవాలి. ఒక చిన్న గుడ్డ తీసుకుని ముంచి ఆవిడ ఏం చేస్తున్నారు? ఏడవడం కాదు, రాజ్ తరుణ్ పెళ్లి గురించి మాట్లాడితే పిడుగులు పడితే నువ్వు గమనించు. ఇందాక రెండు చేపడ్డాయా పెళ్లి టాపిక్ రాగానే ధరే మా పవన్ కళ్యాణ్ మూవీ అందులో అమ్మాయి హీరోయిన్ వచ్చినట్టుగా మీకోసమే తెలుసా మీ పెళ్లి గురించి. ఆ అమ్మాయి ఎక్కడుందో ఆ సినిమాలో తొలి ప్రేమలో కీర్తి రెడ్డి వచ్చినట్టుగా ఈ దరిద్రుడు పెళ్లి ఆయన తిట్టారో పొగిడారో మీరు నవ్వు క్లాప్స్ కొడుతున్నారు. కాదు, నేను ఇంత మంది ఇంటర్వ్యూలు చేశాను, అల్లు అర్జున్, నాగ చైతన్య, ఇప్పుడున్న హీరోలందరినీ ఎప్పుడు ఇట్లాంటి చూడలేదు. కానీ ఏమో మీ దగ్గరకు వచ్చాను, ఎండాకాలం మార్చిలో వర్షం ఏంటండి, అది కూడా ఈ రకంగా పిడుగులో. నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? నెక్స్ట్ ఇమీడియట్ పాసిబుల్ సినిమా అంటే అంటే మీ స్టోరీకి తెలిసి పెట్టారా? తను ఇంతమంది హీరోయిన్స్ తో వచ్చేసారు కదా, ఏ హీరోయిన్ అంటే మాట ఖచ్చితంగా చెప్పలేదు. కానీ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఈ క్యారెక్టర్ ఆర్ట్ ఇలా ఉంటుంది, ఈ హీరోయిన్ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఉయ్యాల జంపాల్లో ఒక రకంగా, సినిమా చూస్తాం ఒక రకంగా, కుమారి 21 ఒక రకంగా, ఇలా ఉన్న క్యారెక్టర్స్ లో ఏ క్యారెక్టర్ కి దగ్గరగా ఉన్న హీరోయిన్ ఉంటుంది? క్వశ్చన్ ఆల్రెడీ అడిగేసావు, ఇంక నేనేముంది అడిగేది ఆన్సర్ చెప్పండి. కొంచెం ఎలాంటి సినిమాలో బాగా బాగా ఇష్టమైన సినిమా ఏంటంటే సినిమా చూస్తాను. ఒక పాట పాడొచ్చు కదండి.
వీలు పడుతుంది క్యారెక్టర్ పేరే గుర్తులేదు నాకు. బ్రో మీరు తిట్టుకోనంటే ఒక క్వశ్చన్ అడుగుతాను. లైక్ చాలా మందిని చూసారు, ఇంతమంది హీరోయిన్స్ తో చేశారు అండ్ బయట కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. వచ్చొచ్చి యాక్టింగ్ చేశారు. యాక్టింగ్ చేశారు, ఇంతమంది అమ్మాయిలు చాలా మందిని చూసారు. మీ లైఫ్ లో కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, వచ్చి బురదలోనే ఎందుకు పడాలని అనిపించింది? క్వశ్చన్ కొంచెం వియర్డ్ కూడా నేను అడగాలనుకున్నది ఇది. గ్రహాచార గంటా వాళ్ళతో ఖుదా క్యా కరేగా అని చెప్పి కెమెరామెన్ గంటా సప్త సముద్రాలు సింగిల్ ఎక్కువ ఇది ఇంటి ముందు బొదోడు పెట్టేసి పెట్టాడు. అంటే నాకు ఇప్పుడు కలవక ముందు కూడా నేను అనుకున్నా, నీ వీడియోస్ చూసినప్పుడు ఇంత బాగుంటారు హీరో, చాలా మందిని కలిసి ఉంటారు, ఈ టేస్ట్ ఏంటి ఇంత చండాలంగా ఉంది? నో 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 అనుకోవచ్చు, ఎందుకంటే మాట ఏదో ఒకటి మాట ఏదో పద్ధతో ఉంటది కదా, మనం చూసి ఇష్టపడేది క్వాలిటీని చూసి ఇష్టపడతాం, తర్వాతే అందం తర్వాత విషయం. అందం గురించి మాట్లాడట్లా, అంత పెద్ద హీరోయిన్ చూసినప్పుడు ఎంత ఏదో చెప్పారు కదా, ఈ మనిషి తప్పు అని మనం వేలెత్తి చూపించినప్పుడు ఆ మనిషి అప్పటికే చాలా మంది చేసాం, అప్పుడే వేలు చూపించాం. ఇప్పుడు మీరు అడగాలంటే చాలా మంది చేసాం. మీ గురించి అని కాదులే కానీ జనరల్ గా కూడా లవ్ చేయాలంటే కొంచెం టైం తీసుకోండి. టైం తీసుకొని ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకున్న తర్వాతే ఆలోచించి ప్రేమిస్తే బెటర్. ఎందుకంటే వాళ్ళ గురించి తెలుసుకోకుండా మనం అంతా ఓపెన్ అయిపోయాక వాళ్ళ నిజ స్వరూపం దశావతారంలో కూడా అన్ని అవతారాలు కమల్ హాసన్ చూపించలేడేమో. వాళ్ళు కూడా టార్గెట్ ఇట్లాంటి వాళ్ళే చేసుకుంటారు, నార్మల్ వాళ్ళకి దొరకరు, ఇప్పుడు మంచి వాళ్ళకి దొరకరు, వాళ్ళకి కూడా ఇంకొకళ్ళు ఎవరు అట్లాంటి వాళ్ళే దొరుకుతారు. మొత్తానికి నేనైతే బాగా ఎంజాయ్ చేశాను మీతో మాట్లాడటం. ఒకళ్ళేం అరుస్తూ ఉన్నారు, ఒకళ్ళేం నవ్విస్తూనే ఉన్నారు, మొత్తానికి నన్ను అయితే ఏడిపించారు. సో ఇందుకి రాజ్ తరుణ్ కి సెట్ అయ్యాడు. రియల్ లైఫ్ లో ఇలాంటి వాళ్ళ కోసం ఎదురు చూస్తే ఎవరికి రారు, దొరకరు, అట్లాంటి వాళ్ళకే దొరుకుతారు మీరు కూడా. ఎవరో మీకోసం ఇట్లా ఉరుములు మెరుపుల్లో నుంచి వచ్చే ఒక అమ్మాయి వెయిట్ చేస్తుంటది. అలా ఏంట్రా బాబా అసలు ఇట్లా నేను ఎప్పుడు చూడలేదు. అసలు ఏం జరిగిందో వాళ్ళకి కూడా అర్థం. ఏంటండి బాబు, అదే ఏం చెప్పాలో కూడా అర్థం కావటం లేదు. ఇలా ఉంది ఆయన గురించి ఏం మాట్లాడతారు, ప్రకృతి కూడా ఇస్తాం. అప్పుడే వచ్చుంటే నీ జీవితం అంధకారం అవుతుంది, అప్పుడే జాగ్రత్త ఉండేవాడు. సో మొత్తానికి మాతో పాటు మీరు కూడా ఫన్ హ్యావ్ చేశారు అనుకున్నా. ఈ వర్షం, ఈ ఉరుములు మెరుపులతో ఈయనకున్నాయి అన్ని పోయి ఇంక ఇప్పటి నుంచి ఆల్ హ్యాపీస్ ఉండాలని కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్ అండి. ఎంత ఉంది లైఫ్ ఫ్యూచర్, చాలా ఉంది, ఇంకా చాలా చిన్న ఏజ్ మీది అసలు. సో ఇలానే హ్యాపీగా ఉండాలని అనుకున్నా. శేఖర్, నీ బుడ్డని చూడలేదు, ఎప్పుడు చూపిస్తున్నావు? ఇప్పుడు కాదు, వాళ్ళకి కూడా చూపిస్తావు కొంచెం ఒక వీడియోలో. లేదు నేను చూపిస్తా, ఒక వీడియోలో చూపియాలి, మాకు అందరికి వెయిట్ చేస్తున్నారు కదా, నీ చేతులతో నువ్వు చూపిస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. ఓకే, సో మరి ఇది హోప్ మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. మేమైతే చీకట్లో అర్ధరాత్రి మిడ్ నైట్ ఇలా వర్షంలో ఉరువుల్లో మెరుపుల్లో కూర్చొని ఇంటర్వ్యూ మొత్తానికి అయితే ఇలా ఇంతమంది లైట్లు పెట్టుకొని కంప్లీట్ చేస్తున్నాము. వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.